న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. చమురు కంపెనీల పైప్ లైన్ లీకేజీ పరిహారం కోసం భారీ ర్యాలీ. ఓఎన్జీసీ రిలయన్స్ పైప్ లైన్ కారణంగా నష్టపోయిన తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యానాంలో దర్యాల తిప్ప, బాయోగి కాలనీ, సీతారాం నగర్, దొమ్మేటిపేట గ్రామాల ప్రజలు యానాంలో భారీ నిరసన ర్యాలీ. మత్స్యకారులకు మాత్రమే పరిహారం అందజేసి ఇతర కులాల ప్రజలను విస్మరిస్తున్నారంటూ ఆవేదన. నెల రోజులుగా ఆందోళన కొనసాగించినప్పటికీ వినతి పత్రాలు తీసుకోవడం తప్ప సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆగ్రహం. చమురు కంపెనీలు పరిహారం వెంటనే చెల్లించాలని యానాం ఆర్యవో కార్యాలయాన్ని ముట్టడి నిరసన. ఆర్యవో అంకిత్ కుమార్ బాధితులతో చర్చలు, వినతి పత్రం అందజేత. సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక. సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఆర్యవో అంకిత్ కుమార్ హామీ. ఆందోళన విరమణ. చమురు కంపెనీల పైప్ లైన్ లీకేజీ పరిహారం కోసం భారీ ర్యాలీ. ఓఎన్జీసీ రిలయన్స్ పైప్ లైన్ కారణంగా నష్టపోయిన తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యానాంలో దర్యాల తిప్ప, బాయోగి కాలనీ, సీతారాం నగర్, దొమ్మేటిపేట గ్రామాల ప్రజలు యానాంలో భారీ నిరసన ర్యాలీ. మత్స్యకారులకు మాత్రమే పరిహారం అందజేసి ఇతర కులాల ప్రజలను విస్మరిస్తున్నారంటూ ఆవేదన. నెల రోజులుగా ఆందోళన కొనసాగించినప్పటికీ వినతి పత్రాలు తీసుకోవడం తప్ప సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆగ్రహం. చమురు కంపెనీలు పరిహారం వెంటనే చెల్లించాలని యానాం ఆర్యవో కార్యాలయాన్ని ముట్టడి నిరసన. ఆర్యవో అంకిత్ కుమార్ బాధితులతో చర్చలు, వినతి పత్రం అందజేత. సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక. సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఆర్యవో అంకిత్ కుమార్ హామీ. ఆందోళన విరమణ.
లైన్లో కొంచెం ఇలా పెట్టి మరి పచ్చ చెప్పలేదు గంట लाइव लाइव में कट करनी है टीसी बात कर रहे थे ये पटकोल में अरे ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మా 4 గ్రామాల పెద్దలందరికీ నమస్కారం। ఈ రోజు 36 రోజులకి మొదలైంది మా రోజు। ఇక్కడ పెద్దలందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు। ఇది కానీ గవర్నమెంట్ కానీ ఓఎన్జీసీ కానీ మాకు దిగి వచ్చి మాకు న్యాయం చేయకపోతే జనాలందరూ కూడా పైపుల దగ్గరికి వెళ్ళి పైపుల్ని తవ్వేద్దాం లేకపోతే ముట్టడిద్దామని చెప్పేసి ప్లాన్లో ఉన్నారు। ఓఎన్జీసీని కూడా ముట్టడిచ్చినాక మేము ఫుల్ కోపంతో ఉద్దేశంతో ఉన్నాం మేము। దీనికి గమ్ముని చర్యలు తీసుకుంటే మన యానో కలెక్టర్ కానీ ఆంధ్ర కలెక్టర్ కానీ ఓఎన్జీసీలు కానీ ఈ గమ్ముని ఏమాత్రం తీసుకోకపోతే మేము మాత్రం ఓఎన్జీసీ పైపులనే తవ్వేస్తాం కేసు పెట్టిన ఏమొచ్చినా కానీ। సంస్థలో స్థాపించి గత 25 సంవత్సరాలు అయింది। ఇప్పుడు వరకు ఆ సంస్థల నుంచి నిరుద్యోగ యువతకు ఉపాధి కానీ స్థానిక ప్రజలకు ఉద్యోగ బీమా కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా వీళ్ళు నష్టం జరుగుతున్న ఏదో చేమ కొట్టినట్టు వీళ్ళ నిర్లక్ష్య వైఖరిని ఖండించి ప్రజలు తిరుగుబాటు చేయడం జరిగింది। గత నెల క్రితం 14వ తారీఖున మేము సమ్మెకి దిగడం జరిగింది। 15వ తారీఖున ఆర్యో గారి సమక్షంలో మీటింగ్ కాల్ఫర్ చేశారు। అప్పుడు ఓఎన్జీసీ సంస్థ నుంచి ప్రతినిధులు వస్తే ఈడీ గారి సమక్షంలో మా డిమాండ్లను అన్నీ ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి ఈ రోజుకి 44 రోజులు అయింది వాళ్ళు ఇచ్చిన మాట తర్వాత। ఈ 34 రోజులు కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 34 రోజులు మనకి మీటింగ్ పెట్టి 34 రోజులు అయింది। 34 రోజుల తర్వాత కూడా వీళ్ళు స్పందించకపోవడంతో ప్రజా ఉద్యమం భవిష్యత్తులో మరింత ఉధృతంగా కొనసాగే అవకాశం ఉంది। దయచేసి ఇప్పటికైనా ఈ ఓఎన్జీసీ రిలయన్స్ సంస్థలు దిగువచ్చి ప్రజలకి తగు న్యాయం చేయాలని 4 గ్రామాలను దత్తగా తీసుకుని ఉపాధి మరి వైద్యం డెవలప్మెంట్ సమకూర్చి ప్రజలకు తగు న్యాయం చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని మాకు అందరికీ సహకరించిన ప్రజలు అందరికీ ధన్యవాదాలు। మున్సిపల్ వార్డు సంబంధించి 4 విలేజ్లు ఉన్నాయి అక్కడ గరియల్దిప్ప బాలయ్య కాలనీ సీతారాం నగర్ దుమ్మెడిపేట ఈ 4 గ్రామాలు కూడా ఈ ఓఎన్జీసీ రిలయన్స్ వచ్చిన కాడి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడడం జరిగింది। ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా మేమే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం కానీ కంపెనీలు ఏవి కూడా ఇప్పటి వరకు పబ్లిక్గా ప్రజలకు ఏ విధమైన ₹1 కూడా ఇన్సూరెన్స్ కానీ ₹1 కూడా హెల్త్ కానీ సంబంధించి ఏది ఖర్చు పెట్టలేదు। లాస్ట్ ఆగస్టు 22వ తారీఖున అక్కడ బ్లోట్ అయిన తర్వాత రేపు ఈ ప్రాంతం ఏమవుతుందని ఆ రోజు మేమందరం కూడా భయభ్రాంతులు అవడం జరిగింది। అప్పటి నుంచి 2 నెలలు గడిచిపోయిన ఓఎన్జీసీ వారు ఆ ప్రాంతానికి రాలేదు। ఇప్పుడు మరలా ఆ పైప్ లైన్ సర్వే కానీ మొన్న వచ్చిన తర్వాత 14వ తారీఖుని పోయిన నెల 14వ తారీఖుని మేము అది ఆఫ్ చేయడం జరిగింది। 15వ తారీఖుని ఆర్ఐ గారు అక్కడికి వచ్చారు।
16వ తారీఖుని ఓఎన్జీసీలతో మాకు ఆర్ఐ ఆఫీస్లో మీటింగ్ పెట్టారు. కొన్ని డిమాండ్లు మేము పెట్టాము. ఈ రోజుకి 36 రోజులు అయింది. ఇప్పటి వరకు కూడా ఇటు ఆర్ఐ గారి దగ్గర కానీ అటు ఓఎన్జీసీ రిలయన్స్ దగ్గర కానీ ఏ విధమైన మాకు మెసేజ్ రాలేదు. అంచేత ఈరోజు మేము ఈ ఆర్ఐ గారి దగ్గరికి ఈ ధర్నా కార్యక్రమం మేము ఈరోజు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ 4 గ్రామాలు కూడా ఈ 2 సంస్థల వల్ల చాలా నష్టపోతున్నాం. అంతా ఇంత కాదు, ప్రతిరోజు కూడా కంపెనీకి ఇంచుమించు కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ 4 గ్రామాలని. కంపెనీ నుంచి వచ్చిన పొల్యూషన్ ప్రతిరోజు కూడా మా మీద పడి మా ఆరోగ్యాలు పాడవుతున్నాయి. చాలా మంది ఏమంటే బ్లోట్ అయింది కదా, ఈ బ్లోట్ కోసం చేస్తున్నారో మేము అనుకున్నారు. బ్లోట్ అయిన తర్వాత తెలిసింది మాకు ఈ కంపెనీ వల్ల మాకు మేము ఎంత నష్టపోతున్నామో బ్లోట్ అయిన తర్వాత మాకు తెలిసింది. అందుచేత ఓఎన్జీసీ కానీ రిలయన్స్ కానీ ఆ 4 గ్రామాల ప్రజల్ని ముఖ్యంగా దత్తత తీసుకోవాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్ చేయాలి, హెల్త్ ఇన్సూరెన్స్, అదేవిధంగా వ్యక్తిగత బీమా, ప్రతి ఫ్యామిలీకి కాంపన్సేషన్ ఒకటి ఇవ్వాలి. అవన్నీ కూడా డిమాండ్లన్నీ ఆర్ఐ గారి దగ్గర ఆ రోజు మేము పెట్టడం జరిగింది. మేము 36 రోజులు చేస్తున్నా ఈ రోజు వరకు స్పందన లేదు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. మేము ప్రభుత్వం కానీ లేదా ఓఎన్జీసీ రిలయన్స్ కానీ స్పందించకపోతే దీన్ని ఇంకా మేము ఉధృతం చేస్తాం ఇంకా ముందు రోజుల్లో. ఏం చేద్దంటే మేము ఏ విధమైన ఆరోగ్యాలు పాడైపోయో మాకు తెలుసు. చాలా మందికి ఈ ఊపిరితిత్తులు కానీ ఈ కిడ్నీలు కానీ ఈ లివర్ కానీ పోవడానికి చాలా పోయే కొంతమంది కూడా ఇప్పుడు ప్రత్యక్షం కూడా 4 హాస్పిటల్లో ఉన్నారు. ఈ రోజు కూడా 4 హాస్పిటల్ ఓన్లీ దరేళ్ళ పళ్ళు. అదే దుమ్మడిపేటలో అయితే ఇంకా బాగా దగ్గర చివర అక్కడైతే చాలా మంది కిడ్నీలు 16 మంది ఉన్నారండి కిడ్నీ పాసి. ఇవన్నీ కూడా ఓన్లీ ఓఎన్జీసీ వల్ల చాలా పొగ వచ్చే మాకు దష్టమైన బ్లాక్ డస్ట్ అనేది వచ్చి మా ఇంటి మీద పడిపోతుంది. అది మేము పీల్చేస్తున్నాం. అది ఊపిరితిత్తులు చాలా డేంజరస్. అలాంటి దాన్ని వాళ్ళు అరికట్టాలి. ఆ పొల్యూషన్ లేకుండా చేయాలి. లేదా మా గ్రామాలని దత్తత తీసుకుని ఈ హెల్త్ కానీ ఈ ఆరోగ్య విషయంలో కానీ ఇది కాంపన్సేషన్ విషయంలో కానీ మాకు వాళ్ళు ఇవ్వవలసిన బాధ్యతల మీద ఉంది. ఎందుకంటే ప్రభుత్వంకి వాళ్ళు ఓఎన్జీసీ కానీ సిఎస్ఆర్ నిధులు ఇస్తున్నారు. వాళ్ళు ఆ సిఎస్ఆర్ నిధుల నుంచి మేము కోరుకుని మేము అడిగి ఏమి కాదే చిన్నదే. మేము అంతా కలిపితే 1000 ఫ్యామిలీలు ఉంటాయి అంతే. అక్కడ 1000 ఫ్యామిలీలు వాళ్ళకి చాలా చిన్న విషయం. కానీ దాన్ని కూడా వాళ్ళు చేయట్లేదంటే వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఒకసారి ఆలోచించవలసింది మీ అందరూ మీడియాను కూడా కోరుతున్నాను. ఎందుకంటే మేము బాగా తక్కువ పాపులేషన్ అడుగుతున్నాం. మేమే నష్టపోతున్నాం. మెయిన్ రేపు ఏదన్నా బ్లోట్ ఇప్పుడు అది అయ్యింది, ఆ బ్లోట్ ప్రాంతం అంతా మీరు అందరూ చూసుంటారు అక్కడ ఎలాగ మంటలు వచ్చేవో. రేపు కంపెనీ కానీ అటువంటి పరిస్థితి వస్తే మేమేమైపోవాలి. ముఖ్యంగా మేము పోతాం. కంపెనీ కానీ అటువంటి పరిస్థితి వస్తే ముఖ్యంగా మేము అందరం భక్షణం అయిపోతాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీ అది అక్కడ మెజర్స్ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ చాలా సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి. అటువంటి జరగకుండా తీసుకోవాలి. అటువంటి జరగకుండా తీసుకుని ఆ ప్రాంత ప్రజలను కూడా కాంపన్సేషన్ కానీ మేము అడిగినవన్నీ కూడా చేయవలసిందిగా మళ్ళీ మేము ఆ ఓఎన్జీసీని ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. Sitaram Nagar, they have been protesting for the last more than 30 days for the purpose of ONGC compensation. So in the last meeting, it was held that their demands will be forwarded to ONGC, and the letter has already been forwarded. So in current demand, they are again reiterating that issue, and they are demanding a meeting with the ED of ONGC. So this demand we will forward to our district collector Pondicherry and ask for directions so as to call a meeting with ED through proper channel. So we will try to do this as soon as possible under as per rules, and the demands which they are asking, that will also be studied how reasonable it is, and based on the data of damage that we will take a final decision. So currently we will try to hold a meeting and involve all the stakeholders in the meeting. कम से कम 5000 6000 तक है. किसी का माइंड कैसे चलता है आप थोड़ा सोचे. उसका पाइपलाइन हमारा घर का सामने से एकदम 200 मीटर 200 मीटर से ये इसके लिए कुछ जल्दी करके मेहरबानी करके कुछ ना कुछ करेंगे तो अच्छे से. नहीं तो बात में प्रॉब्लम है इसके लिए.
అతను ఏమన్నారంటే ఇంగ్లీష్లో చెప్పారు కదా, మేము చెప్పాము వస్తానన్నారు కొద్ది రోజుల్లో. అతను ఇది యానం అండర్లో కాదు ఏదో చెప్తున్నారు. हम लोग को क्या बोलने का अभी पब्लिक को योर मैसेज हिंदी में बोल. కల్లరేవు మండలం పరిధిలోని జార్జిపేట గ్రామంలో కడలవారి వీధిలో కార్తీక మాసం సందర్భంగా స్థానిక మహిళలు ఉసిరి చెట్టు వద్ద పూజలు నిర్వహించి సహపంక్తి భోజనం. కల్లరేవు మండలం పరిధిలోని జార్జిపేట గ్రామంలో కడలవారి వీధిలో కార్తీక మాసం సందర్భంగా స్థానిక మహిళలు ఉసిరి చెట్టు వద్ద పూజలు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో స్థానిక మహిళలు వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలంతా ఉసిరి చెట్టు వద్ద పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి పరమశివుడికి పూజలు చేశారు. అనంతరం పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులంతా సహభక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు. महादेव शंभो शंकर ओम नमः शिवाय 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 ओम नमः शिवाय. తాళ్లరేవు మండల పరిధిలోని పిల్లంక బ్రహ్మపురి గ్రామాల నడుమ వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేలూరి వెంకట కామేశ్వర శర్మ పర్యవేక్షణలో పరిసర గ్రామస్తుల సహకారంతో స్వామివారికి ఉదయం విఘ్నేశ్వర పూజ, ఋత్విక్ వర్ణాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు, 11 అవత్రలకు తాళ్లరేవు మండల పరిధిలోని పిల్లంక బ్రహ్మపురి గ్రామాల నడుమ వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేలూరి వెంకట కామేశ్వర శర్మ పర్యవేక్షణలో పరిసర గ్రామస్తుల సహకారంతో స్వామివారికి ఉదయం విఘ్నేశ్వర పూజ, ఋత్విక్ వర్ణాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు, 11 అవత్రలకు 11 ఆవృత్తులకు 11 రకాల ఫలాలతో నివేదన చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. లక్ష్మ ప్రతి పూజ, కుంకుమ పూజ, మహా నివేదన తర్వాత నీరాజన మంత్ర పుష్పములు, చతుర్వేద పారాయణ వేద పండితులచే మహాదా ఆశీర్వాదం పండిత సత్కారం నిర్వహించారు. ఈ పూజలలో పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు దంపతులు పీటలపై కూర్చొని ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తి శ్రద్ధలతో పరమశివుడికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, 2 గ్రామాల ప్రజలు, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఋత్విక్ వర్ణలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు. ఈ 7 రుద్రాభిషేకం చేసేటప్పుడు 11 ద్రవ్యములు తీసుకుని వచ్చి ఒక్కొక్క ద్రవ్యము అభిషేకం చేసిన తర్వాత ఒక్కొక్క రకము ఫలమును స్వామికి నివేదన జరిపించడం. 11 ఆవర్తులకి 11 రకముల ఫలములను స్వామికి నివేదన జరిపి ఆ నివేదన జరిపిన ఫలాలను భక్తులకు ప్రసాదముగా ఇవ్వడం జరిగింది. అది పూర్తి అయిన తర్వాత విశేషముగా స్వామివారికి 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చన, అలాగే వేద స్వస్తి చెప్పించడం జరిగిందండి. అంటే ఈ వేద స్వస్తి వినడము వలన ఆ యొక్క వేదము చదువుతుంటే వచ్చేటటువంటి తరంగాలు ఎంత దూరం అయితే పయనిస్తాయో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అని ప్రతీతి. ఆ కారణం చేత వేద స్వస్తి చెప్పించడము, తరువాత మహదాశీర్వచనము, భక్తులందరికీ కూడా భక్తుల సహకారంతో అన్న వితరణ చేయడం జరిగింది. ఇదంతా కూడా కార్తీక మాసంలో చేయడం వలన దీనికి సహకరించిన వారు, గ్రామస్తులు, ప్రసాది పూజాధికములు చూసిన వారు కూడా ఆ పరమేశ్వరి అనుగ్రహం పొంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి దుష్ప్రభావాలను మనం చూస్తున్నాం. ఈ పీడిత ప్రభావాలన్నిటి నుండి కూడా విముక్తులై ఆ పరమేశ్వర అనుగ్రహం పొంది ఈ ప్రాంతం అవ్వచ్చు, మన దేశం అవ్వచ్చు, మన రాష్ట్రం అవ్వచ్చు, ఇవంతా కూడా సస్యశ్యామలంగా ఉండి సుఖశాంతులతో ప్రజలు ఉండాలి అనే ఉద్దేశంతో సామూహిక లక్షపత్రి పూజా మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఆదూరు బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి పరుస్తాం. అశోకుడు కాలం నాటి ఆదూరు గ్రామంలో గల బౌద్ధ స్తూపాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తామని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఆదూరు బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి పరుస్తాం.
అశోకుడు కాలం నాటి అదుర్రు గ్రామంలో గల బౌద్ధ స్తూపాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తామని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో కలిసి ఆయన స్తూపాన్ని పరిశీలించారు. తొలుత పసలపూడి నుండి ఆ వరకు వైనతయ నదిలో బోటుపై ప్రయాణం చేశారు. నదీ తీరం వెంబడి కోతకు గురవుతున్న సారవంతమైన భూములను పరిశీలించారు. కోత నివారణకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని ఇరువురు నాయకులు తెలిపారు. వాడికిలో లేదు. మంత్రిగా ఉన్న టైంలో 3,46,00,000 కట్టించారు సార్. ఇది కానీ అప్పుడు ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుందంటే నిరుపయోగం ఉంది సార్. ఇది అసలు ఏమి ఇక్కడ ఎవరన్నా ఉండాలన్నా కూడా ఇక్కడ రాకుండా ఒక వ్యక్తిని ఇక్కడ కాపలా పెట్టి అలాగే నడిపేస్తున్నారు సార్. ఇదొకటి ప్లస్ బోర్డ్ స్కూల్ బ్రిడ్జి దగ్గర ఒకటి, ఈ రెండు నిరుపయోగం ఉన్నాయి సార్. అదే చెప్పాను వచ్చేటప్పుడు సార్ చెప్పాను ఎంపీ ఏం చెప్పాలంటే ఇది రెన్యువేట్ చేసి కొద్దిగా మోడరేట్గా తయారు చేస్తే ఇక్కడ 2-3 ఎంప్లాయీస్ని పెట్టేస్తే వాటిలో ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలకిపురం మండలం దిండి బ్రిడ్జి పై నుండి కుటుంబ కలహాల నేపథ్యంలో గోదావరిలో దూకేసిన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలకిపురం మండలం దిండి బ్రిడ్జి పై నుండి కుటుంబ కలహాల నేపథ్యంలో గోదావరిలో దూకేసిన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మణికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన సిరిగినీడి దుర్గా ప్రసాద్, అతని కుమారుడు సిరిగినీడి మోహిత్ల మృతదేహాలు మంగళవారం సాయంత్రం లభ్యమయ్యాయి. రాజోలు సిఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుండి గాలింపు చర్యలు చేపట్టారు. సిరిగినది జాహ్నవి మృతదేహం లభించాల్సి ఉంది. లేకపోతే ఇక్కడ పెట్టే సైట్ వెళ్ళడం చెప్పి వెరిఫై చేస్తారు. ఇలాగ బోట్లు అన్నా వెరిఫై చేశారు. ఎక్కడైతే బాడీస్ ఏం దొరకలేదు, వెరిఫై చేయిస్తాం. ఏమన్నా దొరికితే మీకు అప్డేట్ చేస్తాం. పాలెంలో గ్రామ వికాస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారు సదస్సులో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. రైతులు ఏర్పాటు చేసిన గో ఆధారిత ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించిన ఎమ్మెల్యే ప్రకృతి సేంద్రియ వ్యవసాయమే ప్రజల ఆరోగ్య రక్షణకు మార్గమని తెలిపారు. రసాయన ఎరువులు, పురుగుల మందుల అధిక వాడకం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయని, అందుకే సేంద్రియ గో ఆధారిత వ్యవసాయం అవసరమని చెప్పారు. రైతులకు అధిక రాబడి, ప్రజలకు శుభ్రమైన ఆహారం అందించడమే గో ఆధారిత వ్యవసాయ లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఏం చేస్తామంటే రైస్ ఫాస్ట్ హార్వెస్ట్ చేసేస్తున్నాం, అది చేసేస్తాం అలాగే పడుతుంది. మనం వరి కొయ్యగానే బెండ విత్తనాలు అక్కడే పెట్టేసుకోవచ్చు. చిట్టి ముత్యాలు ఉన్నాయి సార్, చిట్టి పట్టాలు బొమ్మలు పెంచుకోవాలి, లేదంటే కోళ్ళ ఫామ్ పెట్టుకోవాలి, గొర్రెలు మేకలు పెంచుకోవాలి. అవన్నీ చెప్పు. ఇదొకటి ఎప్పుడైతే పంట లేదు ఎంతవరకు ఎలా అది నెక్స్ట్ స్టెప్ లాగా
ఈ పక్క రండమ్మా. పంటలు వైపు ఎందుకు పెట్టుకోవాలంటే ఏదైనా మనకి అన్ని సీజన్లో ఒక దానికి కాస్ట్ ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క తీరుగా ఉంటుంది. కొన్నేమో రోడ్డు లోపలగా ఉంటుంది. ఆ సాయిల్ని మనం కొంతసేపటికి దాన్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళందరూ ఇక్కడ ఏంతో తయారైంది మనకి అంత ఆవుపేడ ఈ తీసుకోవడం వల్ల ఏంటి పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుందా? పాజిటివ్ ఎనర్జీ ఇవన్నీ న్యాచురల్ కౌ రూమ్ స్టిక్ ఇవేనవి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఎక్కడది తయారమ్మా? రామచంద్రపురం. ఎవరు మీరేనా? ఎలా ఉంది బిజినెస్? ఎలా అవుతుంది? మనకి ఇంప్రూవ్మెంట్ అవుతుందా? మామూలు మనం కొనుక్కుని వాటి మీదనే ఈ ఎంత కొంచెం తేడా అంటే ఇప్పుడు ఫ్లవర్స్ మీద చేస్తారు కదా, క్వాలిటీ దాని మీద వాల్చమని కాదు. ప్రైస్ నార్మల్గా పెట్టండి. ఎంత ప్రైస్ ఇది? 80 రూపాయలకి అమ్ముతున్నారు. మామూలుగా అవి ఎంత ఉంటాయి ఆ రేటు? ఎన్ని 50? ఇవైతే 100 గ్రాములు ఎక్స్ట్రా. 100 గ్రాములు ఎన్ని వస్తాయి? 100 గ్రాములకి 45-50 వెయిట్ ఉంది. వెయిట్ బట్టి బాగుంది స్టిక్ కూడా. బాబు మహారాజు బడికి చొప్పెళ్ళ ఎక్కడ చేస్తున్నారు? చొప్పెళ్ళలో మన వాళ్ళు అదే చొప్పెళ్ళ ఊళ్ళో ఎక్కడ ఇది ఎక్కడ పండింది? నవాపేట శ్రీరామనగర్కి వెళ్ళిన రోడ్ ఇవన్నీ కూడా ఏ రకంగా పండించారు? ఆవు పేడ, ఆవు మూత్రం. మరి ఎరువులు వేయలేదు, యూరియా వేయలేదా? ఎందుకు వేయలేదు? జీవామృతాలు వాడారు. మరి ఆ వేసి పండించడం వల్ల మీకు రసాయన ఎరువులు వేసుకుని
పురుగు మందులు ఫెర్టిలైజరు పెస్టిసైడ్ రసాయన ఎరువులు పురుగు మందులు వాడిన దాని వల్ల సులువు అనిపించిందా? ఆదాయం మాకు తృప్తి ఏంటంటే మంచి ఆహారం ప్రజలకు ఇస్తున్నాం అనేటటువంటి తృప్తి. ఫస్ట్ ఆలోచన మంచి ఆహారం అందివ్వగలుగుతాం. నా చేతితో నేను ఇస్తున్నాను మంచి ఆహారం ఇవ్వగలుగుతున్నాం. కానీ ఆదాయం అయితే మేమే నేరుగా అమ్మటం వల్ల ఇది మార్కెట్ మడికి పట్టుకెళ్తే 5 రూపాయలు వస్తుందండి. బాగా రేటు ఉంటే 10 వస్తుంది. మేము ఎప్పుడు 15 రూపాయలు అమ్ముతున్నాం. ఎక్కడ అమ్ముకుంటున్నారు మీరు? మేము స్టాల్ పెడుతున్నామండి. ఎక్కడ పెడతారు? ఊర్లో బయట 5 రూపాయలకి మార్కెట్లో ఇచ్చేస్తాను. మీ దగ్గర 10 రూపాయలు ఎందుకు కొంటాడు? రసాయన ఎరువులు మాకు డబ్బులు వద్దు పట్టుకెళ్ళి అది ఇది పక్కన పెడితే దాంట్లో నాణ్యత ఉండిపోతుందండి. తేడా ఈ నిగనిగలో ఇదంతా ఇది ఉంటుందా? ఈ పచ్చదనం దీన్ని టేస్ట్ కూడా తేడా వస్తుంది కదా. ఫ్రిడ్జ్ లో పెట్టకని చెప్తామండి. మీరు 2 రోజులు అలా ఉంచేయండి. అది ఎప్పుడు ఇలా ఒళ్ళిపోతూ ఉంటుంది, ఆడకుండా ఉంటుంది. ఇలా ఉంటే వాటి అన్ని చిల్లులు ఉంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లంకల గన్నవరం డొక్కా సీతమ్మ అడ్వకేట్ వద్ద గోదావరిలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. ప్రకృతి విపత్తులు, వరదలు, తుఫాన్లు, పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఏ విధంగా పనిచేస్తుందో డ్రిల్ చేసి ప్రజలకు చూపించారు. వరద ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలో, నీటిలో మునిగిన వ్యక్తి ప్రాణం సిపిఆర్ చేసి ఎలా కాపాడాలన్నది చేసి చూపించారు. విపత్తులు సంభవించినప్పుడు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో 10 స్కూల్స్ లో ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు సంభవించే ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టామని కమాండర్ అనిల్ కుమార్ వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్, పోలీస్ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లంకల గన్నవరం డొక్కా సీతమ్మ అడ్వకేట్ వద్ద గోదావరిలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. ప్రకృతి విపత్తులు, వరదలు, తుఫాన్లు, పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఏ విధంగా పనిచేస్తుందో డ్రిల్ చేసి ప్రజలకు చూపించారు. వరద ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలో, నీటిలో మునిగిన వ్యక్తి ప్రాణం సిపిఆర్ చేసి ఎలా కాపాడాలన్నది చేసి చూపించారు. విపత్తులు సంభవించినప్పుడు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో 10 స్కూల్స్ లో ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు సంభవించే ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టామని కమాండర్ అనిల్ కుమార్ వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్, పోలీస్ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అవేవి లెక్క చేయకుండా ఫస్ట్ మా మోటో ఏంటి, వెళ్ళి వాళ్ళ ప్రాణాలతో బయటికి తీసుకురావాలి. రైట్ అంటే ఎక్కడ ప్రమాదం ఉందో తెలిసి కూడా ఆ ప్రమాదానికి ఎదురేలేదే ఎన్డీఆర్ఎఫ్. ఓకే అండి, ఎన్డీఆర్ఎఫ్ అసలు దేని గురించి పనిచేస్తుంది? డిజాస్టర్ గురించి. డిజాస్టర్ అంటే ఏంటి? ఇందాకే చెప్పారు, డిజాస్టర్ అంటే ఒక విపత్తు, చాలా పెద్ద ప్రమాదం. సార్ ఇంకొక వ్యక్తి, మా వ్యక్తి మునిగిపోయాడు, కనిపించట్లేదు. గమనించండి, అక్కడ బోర్డు కనిపిస్తుందా? అక్కడ ఆల్రెడీ ఒక వ్యక్తి మునిగిపోయినాడు. రియల్ గా చిన్నపిల్లలు వచ్చారు కదా, ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి మాకు అవి పెట్టుకోవడం వల్ల వాళ్ళు మునిగే ఛాన్సే లేదు. ఓకే, అలా కూడా మా ఊరు మునిగిపోతే వీళ్ళు కాపాడడానికి ఇది మీరు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎన్డీఆర్ఎఫ్ పర్సన్స్ కాదు, సివిల్ పర్సన్స్. చూడండి, ఏదైనా అపాయం జరుగుతుంది లేదంటే ప్రమాదం అయినప్పటికీ ఊర్లో ఉంటారో కుర్రోళ్ళు, వాళ్ళని మేము కాపాడతాం, మేము చేయగలం. నదిలో ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటారు. 2 బాటిల్, సపోజ్ ఒక బాటిల్ ఏదైనా అయినప్పటికీ 2వ బాటిల్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ మేము విక్టిమ్స్ చేరుకుంటాము. చూడండి, 2 బాటిల్ ఆల్రెడీ మూవ్ అయింది. ఎందుకోసం? రెస్క్యూ చేయడం కోసం. అవతల నుంచి రెస్క్యూ చేసే సందర్భంలో అక్కడ ఎటువంటి పేషెంట్స్ తీసుకొచ్చాడు మెడికల్ కోర్స్. మెడికల్ కోర్స్ ఎందుకంటే చూడండి, ఎవరైతే తీసుకురాక ముఖ్యం కాదు,
వచ్చిన తర్వాత వాళ్ళకి తర్వాత ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది మెడికల్ పోస్ట్ లేనప్పటికీ ఏం ప్రయోజనం అనేది ఉంది. అందులో మెడికల్ పోస్ట్ తీసుకొచ్చి వాళ్ళు తనకి ఏమైనా అయ్యి ఉండొచ్చా, వాటర్ తీసుకున్నాడా, ఇంకేదైనా దాన్ని ఆర్డర్స్ ఉన్నాయని జరిగిందా అనేది ఇక్కడ చెకింగ్ జరుగుతుంది. మీరు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. మా అడ్వాన్స్ లో ఉన్నటువంటి ముఖ్యమైన రోలే డీప్ డైవ్ విక్టిమ్ తీసుకొని వస్తున్నారు. విక్టిమ్ కోసం మెడికల్ టీమ్ ఎలా వెళ్తుంది చూడండి. మెడికల్ టీమ్ కి చాలా పెద్ద టాస్క్ అండి ఇది. ఎవరైతే డ్రోనింగ్ కేసులో ఉన్న వ్యక్తిని తీసుకురావడం, తన కాన్షియస్ లో ఉన్నాడా లేదా, తన ఏమన్నా మింగాడా చూడండి. అదే కాకుండా టీమ్ కమాండర్ ఆదేశం ఏంటంటే ఆ సివిల్ బోట్ ఏదైతే పడిపోయిందో దాన్ని కూడా తీయండి. ఎందుకు తీయాలి? దాంతో మాకేం పని? మేము మనుషులు కాబట్టి మేము వచ్చేస్తాం, అవునా? కాదండి. దానివల్ల మీరు రీసెంట్ గా విజయవాడలో కొన్ని కోర్టులు స్ట్రక్ అయిపోయినాయి కదా, సో దాన్ని తీయమని గవర్నమెంట్ ప్రెజర్ ఎందుకు వచ్చిందంటే దాని వల్ల కూడా ఆ బ్రిడ్జ్ కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ గా నెల్లూరు డిస్టిక్ లో కూడా ఒక చోట అలాగే బోట్. ఓకే, వెరీ గుడ్ న్యూస్ ఫర్ us అండి. ఏంటి, విక్టిమ్ దొరికాడు. ఇంతసేపటి నుంచి మన ఎదురు విక్టిమ్ దొరికాడు, తను తీసుకొని వస్తుంటే టీమ్ కమాండర్ అన్నాడు ఇమ్మీడియట్ గా తనని ఒడ్డుకు తీసుకురండి అని ఆదేశించారు అన్నమాట. చూడండి, వాళ్ళు పనిచేస్తున్నంత అంతవరకు వీళ్ళ బోట్ అక్కడే ఉంది. ఎందుకుంది? బై ఛాన్స్ వీళ్ళకి ఏదైనా ప్రమాదం వస్తే వాళ్ళు కాపాడాలి కాబట్టి బోట్ ఉంది. మనం చెక్ చేస్తూ 5 minutes అక్కడే వేస్ట్ అయిపోతాం, మనం బతికించలేం. అది చూడండి, మాకు నేను చెప్పేది ఇదే మెయిన్. ఓకే, ఆ లెస్ దాన్ 10 seconds లో ఏ విజిట్ చేశారు? ఫస్ట్ ఏం చెక్ చేశారు? హలో 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 Are you okay? Victim not respond. Hey, are you okay? Hey, are you okay? Hey, are you okay అంటే మీరు బాగున్నారా? లేపాడు, తను లేవలేదు. చాలా ప్రజలు నష్టపోతున్నారు, ప్రాణాలు ఆస్తి నష్టం జరుగుతుంది. పెట్టారు, మాకు డ్రైవ్ పెట్టారు. ఏం చేయాలి? వచ్చే ఆపగలమా? మనం భూకంపాన్ని ఆపగలమా? వరదను ఆపగలమా? మనం ఏం చేయాలి? లిటిగేట్ చేసి ఎక్కువగా చెప్తాను. కూర్చోండి, అక్కడ చైర్స్ లో కూర్చోండి. మా 5 minutes లో. ఓకే, భారత ప్రభుత్వం మరియు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా యూనిటీ మార్చ్ పేరుతో నిర్వహిస్తున్న వాక్ ఫర్ యూనిటీ, వాక్ ఫర్ భారత్ ఈ రోజు మోడర్న్ విద్యా సంస్థల నుండి ప్రారంభించారు. భారత ప్రభుత్వం మరియు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా యూనిటీ మార్చ్ పేరుతో నిర్వహిస్తున్న వాక్ ఫర్ యూనిటీ, వాక్ ఫర్ భారత్ ఈ రోజు మోడర్న్ విద్యా సంస్థల నుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రి వర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్, తండ్రి వాసంశెట్టి సత్యం, జనసేన నాయకులు పోలిశెట్టి చంద్రశేఖర్, బీజేపీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ కర్రి చిట్టిబాబు పాల్గొంటారు. కావున బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఎస్సిబి గవర్నమెంట్ ఐఐటి నందు బ్లాక్ లెవెల్ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజనాధికారి తిర్రి గోపి మాట్లాడుతూ విద్యార్థుల్లోనూ యువతల్లోనూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వాలీబాల్, కబడ్డీ మరియు పరుగు పంతాల్లో యువతి యువకులు పాల్గొన్నారు. ఎస్సిబి గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపల్ చింతపల్లి కృష్ణ సుధాకర్, జిల్లా యువజనాధికారి తిర్రి గోపి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి ఆనంద్, నారాయణ, లంకా ప్రసాద్ మరియు ఎన్ఎస్ఎస్ మై భారత్ వాలంటీర్లు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఎస్సిబి గవర్నమెంట్ ఐఐటి నందు బ్లాక్ లెవెల్ ఆటల పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజనాధికారి తెర్రి గోపి మాట్లాడుతూ విద్యార్థుల్లోనూ యువతల్లోనూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వాలీబాల్, కబడ్డీ మరియు పరుగు పంతాల్లో యువకులు పాల్గొన్నారు. సిబి గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపల్ చింతపల్లి కృష్ణ సుధాకర్, జిల్లా యువజనాధికారి తెర్రి గోపి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి ఆనంద్, నారాయణ, లంకా ప్రసాద్ మరియు ఎన్ఎస్ఎస్ మై భారత్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఫస్ట్ నుంచి రే తమ్ముడు రే ఫస్ట్ నుంచి ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.